హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ ఆలయాలు వేదిక్ సమయంలో లేవని చరిత్రకారులు ఒకప్పుడు వాదించేవారు. పైన కనిపించేది వాస్తవం కాదని వారికి తెలియడానికి చాలా తక్కువ సమయమే పట్టింది. ఎందుకంటే వేల ఏళ్ల క్రితమే హిందూ మతం వెల్లివిరిసిందని పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా చోట్ల హిందూ ఆలయాలు, ఆచారాలు, విగ్రహాలకి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు బయటపడ్డాయి. భూగర్భంలో దాచిన నిజాలు మాత్రం మన హిందూ మత గొప్పదనాన్ని చాటి చెప్పింది. అలా ప్రపంచంలోని చాలా చోట్ల మన వేదాలు వారి జీవనాన్ని, జీవితాలను ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని చాలా మతాలకి మూలం మన వేదాలే. ఇది అవునన్నా కాదన్నా నిజమంటారు ప్రముఖ చరిత్రకారుడు పిఎన్ఓ. వాటికన్ సిటీ కూడా వాస్తవానికి ఒకప్పుడు శివాలయం అనే అంటారు ఆయన. వాటికన్లోని వాటికా అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది. క్రిస్టియానిటీ అనే పదం కృష్ణనీతి నుంచి వచ్చిందనేది ఒక కథనం. ఇస్లాంకి మూలమైన బ్రహ్మ అనేది కూడా బ్రహ్మం నుంచే వచ్చింది. కాకపోతే నమ్మకాలు, ఆచారాలు విరుద్ధంగా పెట్టుకున్నారు, కానీ మూలం మాత్రం వేదాలేననేది ఆయన ఖచ్చితంగా నమ్ముతారు. ఆకాశం నుంచి చూస్తే శివుడు నామాల మాదిరిగానే వాటికన్ నిర్మాణం ఉంటుంది. వాటికా అంటే ఒక కేంద్రం అని అర్థం, లేదంటే ఒక స్థలాన్ని కూడా వాటికా అంటారు. యజ్ఞవాటిక అనే పదంతో ఒకప్పుడు ఋషులు పిలిచేవారు. ఇక ఒకప్పుడు రోమ్లో తవ్వకాలు జరిపినప్పుడు శివలింగాలు కూడా బయటపడ్డాయి. అందులో ఒక లింగాన్ని రోమ్ మ్యూజియంలో భద్రపరిచారని చెప్తారు. రోమ్లోని జార్జియస్ ఎట్రుస్కన్ మ్యూజియంలో చాలా పాతకాలం నాటి వస్తువులు ఉన్నాయి. తవ్వకాల్లో దొరికిన 9వ శతాబ్దపు ఆనవాళ్లు కూడా ఇందులో ఉంచడం విశేషం. అయితే మొదటి శతాబ్దంలో బలవంతంగా అక్కడ ఉన్నవారికి క్రిస్టియానిటీ ఆపాదించారని కొంతమంది చరిత్రకారులు అంటారు. వాస్తవానికి అక్కడ ముందు శివుడినే జనం దేవుడిగా భావించారనే మరో కథనం కూడా వార్తల్లో ఉంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అక్కడి ప్రజలు క్రైస్తవ మతంలో చేరక ముందు వాటికన్ ప్రాంతమంతా హిందూ మత కేంద్రంగా ఉందని బయటపడ్డ ఆధారాల ప్రకారం చెప్పుకోవచ్చు. కానీ అక్కడున్న వారంతా క్రైస్తవులు కావడం విశేషం. మన చరిత్ర, మన హిందూ సంస్కృతి ఎంత ప్రాచీనమైనదో తెలియాలంటే కాంబోడియాలోని ఆంగోకర్ టెంపుల్ని చూడాల్సిందే. ఇది 900 ఏళ్ల క్రితం కట్టారు. ఏ మతం పుట్టలేదు, మరే మతం వెలుగులోకి రాకముందే ఇక్కడ సంస్కృతి వెల్లివిరిసింది. ఇక్కడ ధనవంతులైన హిందువులు, రాజులు తమ ఇష్ట దేవాలను ఇలా గుడుల్లో ప్రతిష్ఠించుకున్నారు. మరే మతానికి ఇలాంటి గుడులు, ఆనవాళ్లు లేవని ప్రతి హిందువు గర్వంగా చెప్పుకోవచ్చు. అది కూడా దేశం కాని దేశంలో. సియర్ రేప్ పట్టణం కాంబోడియాకు గుండెకాయ లాంటిది. టోన్లో సాప్ సరస్సు పక్కన ఉన్న అతి సుందరమైన ఈ గుడిని జీవితంలో ఒక్కసారైనా ప్రతి హిందువు చూడాలి. అలానే ఈ ఆలయమే కాదు, సియర్ రేప్లో కొన్ని వందలాది టెంపుల్స్ మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. ఇక్కడ ఎన్నో బుద్ధిస్ట్ టెంపుల్స్ కూడా సుందరంగా కనువిందు చేస్తున్నాయి. శివుడు, విష్ణువు ఆలయాలు 1 మైలు చదరపు అడుగుల పరిధిలో అందంగా కనిపిస్తాయి. రంగులు వెలిసిపోవచ్చు, కానీ రాళ్లపై చెక్కిన శిలాశాసనాలు, దేవుడి పాటలు, మాటలు అన్ని హిందూ మత సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్నాయి. హిందూ మతం పుట్టింది భారత్లో అయినా హిందూ మతానికి కంబోడియా కేంద్ర బిందువు అని చెప్పచ్చు. ఇక హరప్పాలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎంఎస్ వ్యాట్ దాదాపు 5000 ఏళ్ల క్రితం నాటి శివలింగాన్ని ప్రపంచానికి చూపించారు. విగ్రహారాధన, హిందూ సంస్కృతి అనేది ఆనాటి నుంచే ఉందనడానికి హరప్ప ఆలయాలు నిలువెత్తు నిదర్శనం. ఇక తమిళనాడులో ఒక బ్రాహ్మణుడు రాసిన రాతలు జార్పై ఉండడం ఈజిప్టు పురావస్తు శాఖ వారిని షాక్ గురి చేసింది. అది కూడా క్రీస్తు పూర్వం ఒక జార్పై తమిళ బ్రాహ్మణుడు రాసిన పదాలు ఆయన పేరు మట్టితో చేసిన పాత్రపై ఉన్నాయి. అయితే ఇన్నేళ్లైనా కూడా ఆ పాత్ర ముక్కలైంది కానీ పాడు కాలేదు. దాని కొంత భాగం బ్రిటన్ మ్యూజియంలో ఉంది. అయితే ఇండియా నుంచి దీనిని క్రీస్తు పూర్వమే ఈజిప్టుకు తెచ్చి ఉంటారని ఆర్కియాలజిస్టులు చెప్పుకున్నారు. ఎందుకంటే ఇది తప్ప మరో ఆధారం దొరకపోవడంతో భారత్లో తయారై ఉంటుందనేది వారి థియరీ. 1900 ఏళ్లకు ముందు నాటి వినాయకుడి విగ్రహం ఓమన్లో దొరికింది. చారిత్రక ప్రదేశమైన సింహూరంలో ఈ స్టాచ్యూ దొరకడం విశేషం. అయితే భారత్ నుంచి ప్రపంచానికి ఎగుమతులు అయ్యేవనడానికి ఈ విగ్రహం ఉదాహరణ అని చెప్తున్నారు. అయితే ఆనాటి హిందువుల ఓమన్కు భారత్ నుంచి ఈ విగ్రహాన్ని తెప్పించుకుని ఉంటారని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక ఇండోనేషియాలో ఎటు చూసినా హిందూ సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి. నేలపై చూసినా, నేల లోపల తవ్విన 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు హిందూ ఆలయాలు, దేవుడు విగ్రహాలు, ఆయుధాలు దొరికాయి. ఇక ఆకాశాన్నంటే టెంపుల్స్ మన దేశంలో కూడా లేవంటే ఆశ్చర్యం కాదు. ముస్లిం దేశమైనా అక్కడ ఉన్నదంతా హిందూ సంస్కృతి. వారి మతాచారం ఎలా ఉన్నా హిందూ దేవులను కూడా కొలుస్తుంటారు జనం. ఇక్కడ ఇస్లామిక్ యూనివర్సిటీలో ఆర్కియాలజిస్టులు భూమి లోపల శివలింగం, గణేశుడి విగ్రహాలను కనిపెట్టారు.
పూర్వం ఇక్కడ హిందువులే ఉన్నారనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. అలానే స్పెయిన్లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకత తెలుసుకొని తీరాల్సిందే. చార్లెస్ లిండెన్ బర్గ్ అనే సైంటిస్ట్ కొన్నేళ్ల క్రితం అక్కడి అడవుల్లో రీసెర్చ్ చేస్తుండగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అది కూడా రాయికే చెక్కి ఉండడం విశేషం. చేతిలో గదతో ఉన్న ఆ అద్భుత నిర్మాణాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అయితే మనం ఆంజనేయ స్వామి అని పిలిస్తే స్థానికులు దానికి మంకీ గాడ్ అంటారు. పూర్వం ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ. హిందువులే ఆ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేశారనేది కన్ఫర్మ్ చేయడానికి కారణం చేతిలో గద ఉండడం. ఎందుకంటే మన దేవుళ్లకు మాత్రమే చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఇక గాంటెమాల దగ్గరలోని కోపన్ సిటీలో లార్డ్ హనుమాన్ విగ్రహాలు ఎన్నో చరిత్రలో కలిసిపోయాయి. ఈ సెంట్రల్ అమెరికాకు మన సంస్కృతి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీయే. రామాయణంలోని యుద్ధకాండకు బ్రెజిల్, సెంట్రల్ అమెరికాలకు లింక్ ఉండి ఉంటుందనేది చరిత్రకారుల నమ్మకం. ఎందుకంటే భారత్ నుంచి పాతాళ లోకం అంటే భూమికి వెనక వైపు ఉండే సెంట్రల్ అమెరికా నుంచి బ్రెజిల్ వరకు అన్నమాట. హనుమంతుడు తన కొడుకును కాపాడుకునేందుకు పాతాళ రాజును చంపి మకరధ్వజను రాజును చేశాడని చెప్తారు. మకరధ్వజ రాజయ్యాక ఆ ప్రాంతమంతా స్వర్గలోకమైందంట. పాతాళ రాజును చంపిన హనుమంతుడు అందరికీ దేవుడయ్యాడు. అందుకే అతని విగ్రహాలు అక్కడే కనిపిస్తాయంటారు శాస్త్రవేత్తలు. సెంట్రల్ అమెరికాలో హనుమాన్కి సంబంధించిన ఎన్నో రాతి విగ్రహాలు కనిపిస్తాయి. ఈ హనుమాన్ విగ్రహాన్ని చూసే ఎంతో పవర్ఫుల్ అమెరికన్ మ్యాన్గా చెప్పుకునే పాల్ బన్యన్ పుట్టుకొచ్చాడని మరో కథ. పాల్ బన్యన్కి శక్తి ఎక్కువ. ఎంతటి గొప్పవారినైనా ఓడిస్తారు. తెలివిలో, బలంలో అన్నింటిలో కింగ్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సూపర్ మ్యాన్ అని కూడా చెప్తారు. భారత సంస్కృతి అమెరికాలో చూడాలంటే నేషనల్ మ్యూజియం ఆఫ్ ది అమెరికన్ ఇండియన్ని చూడాల్సిందే. అక్కడ భారతీయ చరిత్రలోని ఆధారాలైన రాతి ఆయుధాలు, బాణాలు, విగ్రహాలు, రాతి శిల్పాలు అందులో పొందుపరిచారు. ఇలా మన హిందువులు కొన్ని వేల ఏళ్ల క్రితమే ప్రపంచమంతా ఉన్నారనడానికి ఇంతకంటే ఆధారం అక్కర్లేదు. రాముడు రావణుని చంపాక ప్రత్యేకంగా ఒక శివాలయానికి వెళ్లి ప్రార్థనలు చేశాడు. తనకు విజయాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ ఆలయమే శ్రీలంకలోని మున్నేశ్వరం అనే ప్రాంతంలోని మున్నేశ్వర ఆలయాలం. ఇక్కడికి రాముడితో పాటు ఆంజనేయ స్వామి సహా దేవతలంతా రాముడితో కలిసి వచ్చారట. 5 ఆలయాల సమూహంలోనే రాముడు ఆ శివుడికి మొక్కి అయోధ్యకి వచ్చాడని చరిత్ర చెబుతుంది. ఇది రామాయణం కంటే ముందు ఉందని, ఆ గుడి గొప్పతనం తెలిసే మరో రూపంలో ఉన్నా వచ్చి రాముడు ప్రార్థనలు చేశాడని చరిత్రలో లిఖించి ఉంది. అలానే ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్పేశ్వర ఆలయం చూడాలంటే 2 కళ్ళు చాలవు. మింటిలోని ఈ గుడిలో 13 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇక శివుడి మెడలోని పామే ఫ్లూట్గా కనిపించే అరుదైన విగ్రహం అదరహో అనిపిస్తుంది. మనిషి తవ్విన కేవ్లో ఏర్పాటైన హిందూ గుడి ఇదే. దీనిని 1999లో నేపాల్ రాజు ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు కానుకగా ఇచ్చాడు. అంతేకాదు ఎంతో చారిత్రాత్మకమైన దాదాపు 8,000 గీతాలను కూడా అందించారు ఆయన. వాటికి ఎంతో గౌరవం ఇచ్చి 1999 శివరాత్రి రోజున ఈ ఆలయానికి పూజలు చేసి గుడి నిర్మాణం చేపట్టారు. మన ఆధ్యాత్మిక చరిత్ర నేలలోనే ఎక్కువగా ఉందని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ టీకేవి రాజన్ అన్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే హిందూ సంస్కృతి అంటే శివుడికి సంబంధించిన ఆనవాళ్లే ఎక్కువగా దొరికాయి. కానీ క్రీస్తు పూర్వం 180 ఏళ్లకు పూర్వం నాటి కృష్ణుడికి సంబంధించిన గుర్తులు లభించాయి. అది కూడా ఆఫ్ఘనిస్తాన్లో. ఎంతో ఖర్చు పెట్టి జాగ్రత్తగా జరిపిన తవ్వకాల్లో కృష్ణుడి శంఖం, సుదర్శన చక్రం ఆఫ్ఘనిస్తాన్లో దొరికాయి. ఇవి ఆనాటి గుడిలో పూజ కోసం వాడి ఉంటారని వారి నమ్మకం. అంతేకాదు ఒకవైపు కృష్ణుడు నెమలి పింఛంతో ఉన్న కాయిన్స్ లభించాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మరోవైపు బలరాముడు బొమ్మ ఉండడం, వీటిని ఆనాడు చెల్లుబాటయ్యే డబ్బులుగా వాడి ఉంటారని, ఇలా మన చరిత్ర అంతా నేలలోనే ఉందని గర్వంగా చెప్తున్నారు ఆర్కియాలజిస్టులు. రంగులు చెదరని లక్ష్మీదేవి విగ్రహం జమ్మూ కాశ్మీర్లో అనంత్ నాగ్లో దొరికింది. దీని వయసు 1400 ఏళ్ళు. ఇంత గట్టి విగ్రహం దొరకడం మన హిందూ చరిత్రలో మొదటిది. ఎందుకంటే రంగులు కూడా చెదరని ఈ విగ్రహంపై ఆర్కియాలజిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో హిందూ మతం మానవాళ్ళ గురించి వేరే చెప్పక్కర్లేదు. తాజాగా జాఫ్నా యూనివర్సిటీ ఆర్కియాలజిస్టులు కొన్ని వందల శివుడు, విష్ణువు విగ్రహాలను వెలికితీశారు. ఇలానే రష్యాలో కూడా 1700 ఏళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం లభించింది. దానిని ప్రముఖ మ్యూజియంలో దాచిపెట్టారు అక్కడి ఆర్కియాలజిస్టులు. అయితే భారత్తో లింకు ఉన్న వస్తువులు, కాయిన్స్, శిలా విగ్రహాలు బయటపడడంతో ఇక్కడి నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళి వాటి ఆధారాలను సేకరించారు. అయితే ఆ వస్తువులను మనకి ఇచ్చేందుకు ఆ దేశం ఒప్పుకోలేదు.
కానీ రీసెర్చ్కు సహకరిస్తామని చెప్పడం విశేషం. ద్వారక ప్రపంచంలోని మిస్టీరియస్ ప్లేస్. తాజాగా ఒక ఆనవాలు ఆర్కియాలజిస్టులకు దొరికింది. మొత్తం చెక్కతో చేసిన ద్వారక నిర్మాణం నీటిలో లభించింది. కొన్ని వేల ఏళ్ల సంవత్సరాలైన జామ్నగర్ తీర ప్రాంతంలో ఇది కనిపించడం విశేషం. సముద్రంలో ద్వారక మునిగిందనడానికి ఇది మరో ఉదాహరణ. తమిళనాడులోని జ్యోతి అనే గ్రామంలో ఒకే చోట ఇసుకలో 108 శివాలయాలు బయటపడ్డాయి. ఈ చిన్న చిన్న ఆలయాల్లో ఆ రోజుల్లో పూజలు జరిగేవని చరిత్ర చెబుతుంది. అయితే ఇక్కడ ఉన్న 108 ఆలయాల్లో పూజలు చేస్తే ఓటం అనేది ఎరుగుదని నమ్మకం. రాణి రుద్రమీదేవి కూడా వరంగల్ నుంచి వెళ్ళి మరీ అక్కడ పూజలు చేసి వెండి రథం, బంగారు కిరీటం సహా ఎన్నో కానుకలు ఆ దేవుడికి ఇచ్చిందని చెప్తారు. ఇక చైనాలో భారత సంస్కృతి ఉన్నా ఆ దేశం చాలా వరకు నాశనం చేసింది. కానీ అక్కడ కొన్ని ఆలయాలపై ఉన్న మన దేవుడి విగ్రహాలను ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే అవి చరిత్ర సాక్ష్యాలు. అత్యంత ఎత్తైన పూర్తి రాతితో కట్టిన ఆ విగ్రహాలు రాయిపై చెక్కిన హిందూ సంస్కృతి 13వ శతాబ్దానికి చెందినది. దక్షిణ చైనాలో మన దక్షిణ భారతానికి చెందిన శివాలయ నిర్మాణాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిని టూరిస్ట్ ప్లేసులుగా మలిచింది చైనా. ఇలా మన హిందూయిజం ప్రపంచమంతా విరజిల్లింది, వ్యాపించిందనడానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి అక్కర్లేదు. సో చూశారు కదండి, ఇలానే మన హిందూ దేవాలయాలు, ఆచారాలు కూడా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉందనడానికి ఈ వీడియోనే సాక్ష్యం.